ఆదివాసీ సంప్రదాయ రీతిలో గుండాల మండలం యాపల గడ్డలు పగిడిద్దరాజు జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపల గడ్డలో మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర ఆదివాసీ సంప్రదాయాలతో సందడిగా సాగుతుంది. స్థానిక గలాభగుట్ట నుంచి పగిడిద్దరాజును సంప్రదాయ రీతిలో ఆదివాసీ పూజారులు భక్తుల కోలాహలం మధ్య గద్దె వరకు చేర్చారు. గర్భగుడి వరకు చేరిన ఈ ఘట్టంలో డోలి చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పగిడిద్దరాజును స్థానిక గ్రామాల ప్రజలు పూజలు చేశారు. మేడారం సమ్మక్క భర్త యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర ఘట్టం బుధవారం ప్రారంభం కాగా గురువారం గద్దె చెంతకు పగిడిద్దరాజు చేరారు. గర్భగుడి వద్ద ఆభరణాలకు శివ సత్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో గద్దెలపై వనం దేవత రాకతో నిండు జాతర కనువిందు చేసింది. జాతరలో భాగంగా వనదేవతలకు గంగాస్నానం చేయించడం పగిడిద్దరాజు సమ్మక్క దేవతలకు నాగవెళ్లి సంప్రదాయ ఘట్టాలు నిర్వహిస్తారు. శుక్రవారం తెల్లవారుజామున గుడి మెలిగి దేవతలకు శ్రేలపేయను హారంగా ఇవ్వనుండగా ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం తిరిగి వనదేవతలను గుట్టకు చేర్చడంతో జాతర ఘట్టం ముగియనుంది. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న ఈ సంప్రదాయ ఘట్టానికి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాతర వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులతో పాటు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గిరిజన ఆరాధకుల సమ్మక్క సారక్క భర్తగారైన శ్రీ పగిడిద్దరాజు జాతర మహోత్సవం ఏర్పాటు ఏపలగడ్డలో నిర్వహిస్తున్న ముందుగా అందరికీ జాతర మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా మన ఇలవేలుపును మన జాతరను మన యొక్క పండుగలను అందరూ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సమ్మక్క సారలక్క కుంభమేళంతో పాటు మన శ్రీ పగిడిద్దరాజు యొక్క చరిత్రను కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా అందరూ కూడా తెలిసే విధంగా పగిడిద్దరాజు యొక్క జాతర మహోత్సవంతో పాటు ఈ యొక్క విశిష్టను కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క విలవేల్పు జాతరని ఎంత ఘనంగా నిర్వహిస్తున్న అరెం వంశీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క పగిడిద్దరాజు ఈ యొక్క విద్యా పోరాట కాకతీయ కాలరాజు చేసిన పోరాటాలు కూడా మన సమ్మక్క సారక్క జాతరతో పాటు శ్రీ పగిడిద్దరాజు యొక్క విశిష్టను కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించి ఈ యొక్క విశిష్టాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా తెలియజేయాలని ఈ యొక్క పగిడిద్దరాజు జాతర నేను తెలియజేస్తున్నాను. 10:30-11 గంటల ప్రాంతంలో ఈ పగిడిద్దరాజు సమ్మక్కల్ని తీసుకువచ్చి ఈ గద్దెల పైన ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతంలో యాపలగడ్డ గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలకలగడ్డకు వెళ్లి వనదేవత అయినటువంటి సమ్మక్క తల్లిని 6 గంటల నుండి తీసుకొని అదే విధంగా 11:30-12 గంటలకు ఆ సమ్మక్క తల్లి వనదేవతను గద్దె పైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మళ్ళీ సాయంత్రం 4-3 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దేవతల్ని గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఈ యాపలగడ్డ గ్రామానికి ఈ దేవతలు స్నానాలు చేసే ఒక ఆదిమడుగు అనే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఈ దేవతలంతా కూడా అక్కడ గంగా స్నానం చేసి 10:30-11 గంటలకు ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఇంకా అనేక జిల్లాల నుండి వచ్చినటువంటి భక్తులకి మా సాయశక్తుల మేరకు కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నాము. ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అదే విధంగా ప్రజల ప్రతినిధులకి ఎమ్మెల్యేలకు కూడా అనేక సార్లు కూడా మా ఆలయ కమిటీ తరఫున ఎన్నో దరఖాస్తులు సమర్పించాము. అయినప్పటికీ కూడా మాకు ఈ జాతరకి కనీస సౌకర్యాలు లేక జాతరకు వచ్చినటువంటి భక్తులకి చాలా ఇబ్బంది కలుగుతుందని ఈ భక్తులకి మా ఆలయ కమిటీ తరఫున ఏమన్నా తప్పులు ఒప్పులు జరిగినట్లయితే క్షమించ ఉన్నటువంటి కుంభమేళ అతిపెద్ద కుంభమేళ అది ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు జరుగుతుంది మేడారంతో. అలాగే మరి ఒక సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుని అరెం వంశీయుడు వీరింటి వినవేల్పుగా పూజించుకోవడం అనేది జరుగుతుంది. ఈ వినవేల్పుల యొక్క జాతర మేము ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో ఎప్పుడైతే బుధ గురు శుక్రవారాలు వస్తాయో మార్చి నెలలో అప్పుడే మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మా ఒక ఆదివాసి పద్ధతిలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము. ఈ కార్యక్రమానికి అంటే ఈ పండగ ఉత్సవానికి చాలా చోట్ల నుండి వేరే వేరే జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో ఇళ్లలో కూడా భక్తులు వచ్చిపోతూ ఉంటారు. మరి చాలా బాగా జరుపుకోవడం అనేది జరుగుతుందని అనేసి మా ఆ విలువైన పవిత్ర రాజు యొక్క ఆశీస్సులతో అందరు బాగుండాలనేసి మేము ఆలయ కమిటీ తరఫున